నమస్కారం, నంద్యాల న్యూస్ 9కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఇంధన కొరతపై పరిపాలన వేగం. నంద్యాల పరిస్థితి అదుపులోకి. బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు. సరఫరా పునరుద్ధరణతో ఊరట. జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల జిల్లా గడివేముల మండలం కొర్రపోలూరు గ్రామంలో పొలం బాధితుల రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి చెల్లించకపోవడంతో రైతులు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం. నంద్యాలలో పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్. వాహనదారులకు నరకయాతన. అలంకరణకి పరిమితమా? లైట్ ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్లు. వేసవిలో గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేషన్ నివారణకు తగిన జాగ్రత్తలు అవసరం. డాక్టర్ నరసింహ. నంద్యాల పద్మావతి నగర్లో నూతన పోస్ట్ పెయిడ్ స్టోర్ ప్రారంభం అని టెలికాం సేవలు ఒకే చోట. కస్టమర్లకు సౌకర్యం. డిస్ట్రిబ్యూటర్ మల్లికార్జున. నంద్యాల పుత్తూరు గ్రామంలో భూమి కబ్జా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధితులు. దండే సురేష్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా 22వ వార్షికోత్సవం. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా. నంద్యాల జిల్లా గడివేముల్లో పద్మావతి అనే యువతి అనుమానాస్పదంగా మృతి. ఆమె చావుకు భర్తనే కారణమంటున్న బంధువులు. కేసు నమోదు చేసిన పోలీసులు. నంద్యాల ఎస్ఐ నాగరాజు పదవి విరమణ వీడ్కోలు. సుదీర్ఘకాలంగా 37 సంవత్సరాలు పోలీస్ శాఖకు సేవలు అందించడం ఎంతో అభినందనీయం. ఏఎస్పీఎం జావళి అల్ఫోన్స్ ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. పెట్రోల్ బంకులో ఇంధనం అందుబాటులో లేకపోవడం, మరోవైపు బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపణలు పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మార్చాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిస్థితిని అత్యవసరంగా పరిగణించి రంగంలోకి దిగారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేసి అక్రమ విక్రయాలపై కఠినంగా స్పందించారు. ప్రతి బంకు వద్ద రెవెన్యూ అధికారులను నియమించడం ద్వారా డీజిల్, పెట్రోల్లను డబ్బాల్లో విక్రయించకుండా కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేశారు. ఈ చర్యలతో బ్లాక్ మార్కెట్ కు గట్టి చౌక్ పడింది. ఇక సరఫరా లోపం కూడా ప్రధాన కారణంగా గుర్తించిన కలెక్టర్ నేరుగా ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదించి వెంటనే ఇంధన సరఫరా జరిగేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొద్ది సమయంలోనే బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం నంద్యాలలో ఇంధన కొరత తగ్గి పరిస్థితి సాధారణ స్థితికి చేరుకోవడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ఎదురైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి తీసుకున్న ఈ చర్యలు ప్రజల్లో నమ్మకం కలిగించాయి. పరిస్థితి విషమించిన వేళలో వేగంగా స్పందించి సమస్యను పరిష్కరించడంలో జిల్లా పరిపాలన చొరవ స్పష్టంగా కనిపించిందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ ను అరికట్టి సరఫరాను పునరుద్ధరించడం అభినందనీయమని ప్రజలు కలెక్టర్ కు కృతజ్ఞత తెలిపారు.
మీరు చెప్తూనే ఉన్నారు కదా, ఈ వార్తల నుంచే ఇవి వస్తున్నాయి. లేదు లేదు అని ఒక పుకారు వల్ల అందరూ అధికంగా పట్టుకోవడం, దానివల్ల స్కేర్సిటీ ఏర్పడింది. అది జనరల్గా జరుగుతుంది. ఒక డిమాండ్ ప్రకారమే సప్లై ఉంటుంది. డిమాండ్కు మించి ఇంకా డిమాండ్ ఏర్పడింది అనమాట ఈ ప్రాపగాండా వల్ల. దానివల్ల తొందరగా నిల్వలు తగ్గిపోయి ప్రజలు కూడా అపోహతో ఎక్కువ పట్టించుకోవడం అదల్లా చేశారు. ఇప్పుడు అవన్నీ అధికారులు, కలెక్టర్ గారు వాళ్ళు అందరూ సందేహాలు తీర్చారు. ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కూడా అన్ని వార్త వచ్చింది. మీరేం సందేహం పడద్దు, తగినంత నిల్వలు ఉన్నాయి. కలెక్టర్ తిరిగారు కలెక్టర్ గారు బాగా అందరికీ అవేర్నెస్ తెచ్చారు. అట్లా పెద్ద ఆఫీసర్లు మనకు చెప్తేనే మనం కాన్ఫిడెంట్గా అన్ని నమ్మగలుగుతాము. అట్లా వాళ్ళు భరోసా ఇచ్చారు. ఇప్పుడు ప్రజలు ఫ్రీ అయిపోయినారు. ఇప్పుడు అన్నీ చాలా నార్మల్గా ఉంది. ఇప్పుడు ఏమీ ఇబ్బంది లేకుండా పెట్రోల్ బాగా దొరుకుతుంది. అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా తక్కువ, అదే ఇది జనరలైజ్ అయిపోయింది. అంత నార్మల్ స్థితికి వచ్చేసింది. చాలా సంతోషం. కలెక్టర్ గారికి ధన్యవాదాలు. పెట్రోల్, డీజిల్ అన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఎవరైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బంకులు అన్నీ ఫ్రీ అయిపోయినాయి. కలెక్టర్ మేడంకి ధన్యవాదాలు తెలియజేసి చెప్తున్నాను. దొరుకుతుందిలే. నా కలెక్టర్ అమ్మ చెప్పి బాగా వస్తూనే ఉంది. బాగుంది. ఇప్పుడు నంద్యాల జిల్లా గడ్డివేముల మండలం కొర్రపోలూరు గ్రామానికి చెందిన పొలం బాధిత రైతులు మరియు గ్రామస్తులు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాట తప్పి రైతులను నిర్లక్ష్యం చేయడం వల్ల వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎండ, వాన, చలి అన్న తేడా లేకుండా దేశానికి అన్నం పెడుతున్నప్పటికీ ఈ రోజు వారిని రోడ్డుపై తిరగబెట్టడం అమానుష్యమని విమర్శించారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు ఆ రాజును అవమానపరుస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రపోలూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పనులు సుమారు 70% పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని, ప్రత్యామ్నాయ భూములు కూడా కేటాయించలేదని తెలిపారు. ఇది రైతులపై స్పష్టమైన అన్యాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజాజ్ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ రైతులను మోసం చేయడం ప్రభుత్వానికి తగదని, వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. న్యాయం చేయాలి. సబ్స్టేషన్ కొరకు రైతు భూములు తీసుకున్నారు, వారికి నష్టపరిహారం చెల్లించాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఉన్నతాధికారులు మన కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఉన్నతాధికారులు వెంటనే, కలెక్టర్ గారు వెంటనే. మండలము కొర్రపోలూరు గ్రామంలో 11వ నంబరు సర్వే భూమిలో 2023 సంవత్సరము గత వైసీపీ ప్రభుత్వంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ను గవర్నమెంట్ తరఫున అక్కడ అలాట్ చేయడం జరిగింది. మరియు ఆ విద్యుత్ సబ్స్టేషన్ వస్తుందో అక్కడ దాదాపుగా 15 ఎకరాలు గవర్నమెంట్ భూమినే. ఆ గవర్నమెంట్ భూమి కూడా 10 మంది రైతులు ఉన్నారు అక్కడ. ఆ 10 మంది రైతులు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నారు. వారి నుంచి గత ప్రభుత్వంలో ఆ భూమిని తీసుకొని వారికి నష్టపరిహారము మరియు వేరే గవర్నమెంట్ది వేరే చోట సాగు భూమి చూపిస్తామని చెప్పి హామీ ఇచ్చి, అప్పట్లో అధికారులు, ఆర్డీఓ గారు మరి అందరూ కలిసి వాళ్ళకి హామీ ఇచ్చి ఆ భూమిని విద్యుత్ సబ్స్టేషన్కు కేటాయించడం జరిగింది. దాని తర్వాత పనులు కొంచెం నెమ్మదిగా సాగినా ఇప్పుడు వచ్చిన కుటుంబ ప్రభుత్వంలో దాదాపుగా వేగంగా పనులు మొదలుపెట్టి 70% సబ్స్టేషన్ పనులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు ఈ రైతుల అకౌంట్లలో డబ్బులు వస్తాయన్నారు. మరియు వీళ్ళకు వేరే చోట సాగు భూమి చూపిస్తున్నారు, ఇంతవరకు చూపించలేదు. దీనిలో ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా విఫలమైంది. మనం చూసుకుంటే ఈరోజు రైతే రాజు అంటారు భారతదేశంలో. కానీ దేశంలో ఈ విధంగా రైతులు ఎండనక వాననక చలనక పొలంలో కష్టపడుతూ మనమందరం 3 పూటలా తింటున్నామంటే కారణం రైతులే. కానీ రైతులకు ఈ విధంగా ఎండలో తిప్పుతూ అధికారులు మాత్రం ఏసీ కార్లలో, ఏసీ ఆఫీసులో కూర్చొని వీళ్ళకు అబద్ధపు హామీలు ఇసుకుంటాం, మరియు వీళ్ళకు మీ ఆఫీసులో చుట్టూ మరియు వీళ్ళకు ఇబ్బందులు పెట్టుకుంటా ఉంటే మన రైతు పరిస్థితి ఏమి? ఇదేనా ఈ కుటుంబ ప్రభుత్వంలో రైతులకు జరిగే న్యాయం? ఇదేనా రైతుల పట్ల ఉన్న మీకు నిబద్ధత? ఇదేనని నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినారు, కానీ రాజ్యాంగం తుంగలో తొక్కినారు. గత వైసీపీ నాయకుడు జెడ్పీటీసీ సర్పంచ్ లేకుండా తీర్మానం చేసి ఫోర్జరీ చేసినారు. ఫోర్జరీ చేసి పంచాయత్ సెక్రటరీ లేకున్నా కానీ సైన్ చేసి తెలుగులో సీల్ కొట్టి
వార్డు నెంబర్ల ద్వారా అలౌ చేసినారు ప్రాజెక్టుకు, కరెంటు ప్రాజెక్టుకు. కానీ ఎంతవరకు సమంజసము? నేను ఫిబ్రవరి నెలలో డిపిఓ మేడంకి అడిగితే ఆమె ఇంతవరకు నాకు జవాబు చెప్పలే. కలెక్టర్ మేడానికి 3వ తారీఖు నేను ఏప్రిల్ 3వ తారీఖు వచ్చి అర్జీ ఇచ్చిన, ఇంతవరకు నాకు జవాబు రాలే. అంటే సర్పంచ్ అనేది గ్రామంలో ప్రతి వర్కుకు తీర్మానం ఉండాల్సిందే. ఇది ఎంతవరకు సమంజసమని మా గ్రామ పంచాయత్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరడమైనది. ఇది కోర్టుకు వేయాలనుకుంటున్నాను. కానీ మీరు దయచేసి మా సర్పంచులకు ఎక్కడున్నా కానీ పూర్వ కింద చూపు చూస్తున్నారు. సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరుడు, కానీ తుంగలో తొక్కినారు. గ్రామాలలో సర్పంచులు ఎకరాలు ఆస్తులు అమ్ముకొని బీభత్సం బట్టి బలిదానాలకు గురి అవుతున్నారు. నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ లైట్లు పనిచేయకపోవడం వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. జిల్లా కేంద్రంగా మారిన తర్వాత వాహనాల రాకపోకలు భారీగా పెరిగిన ట్రాఫిక్ నియంత్రణలో తగిన చర్యలు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా వైఎస్ఆర్ జంక్షన్, మున్సిపల్ కార్యాలయ సమీపం, సంజీవ్ నగర్, పద్మావతి నగర్ వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసినప్పటికీ అవి పనిచేయడం లేదు. బయటికి ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ సిగ్నల్స్ కేవలం అలంకరణకే పరిమితమయ్యాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా లేకపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. వాహనాల రద్దీ అధికంగా ఉండడంతో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలు గంటల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. పనిచేయని సిగ్నల్ లైట్లను వెంటనే మరమ్మతులు చేసి ట్రాఫిక్ ను సక్రమంగా నియంత్రించే చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. నంద్యాలలో ట్రాఫిక్ నియంత్రణకు సాంకేతిక వనరులు ఉన్నప్పటికీ అవి ఉపయోగంలో లేకపోవడం బాధాకరమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆళ్లగడ్డ యూపీహెచ్సి వైద్యుడు డాక్టర్ నరసింహ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా ఉండాలని తెలిపారు. ముఖ్యంగా మధ్యాహ్నం వేళలో బయటకు రావడం తగ్గించాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు వెళ్లాలని సూచించారు. శరీరంలో నీరు తగ్గిపోకుండా తగినంత నీరు, ఇతర ద్రవ పదార్థాలు తరచూ తీసుకోవాలని పేర్కొన్నారు. తేలికపాటి సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడంతో పాటు శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం ద్వారా అవసరమని వివరించారు. అలసట, తలనొప్పి, వాంతులు, బలహీనత వంటి అస్వస్థత లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే సమీప వైద్యులను సంప్రదించాలని డాక్టర్ నరసింహ సూచించారు. వేసవి ప్రభావం నుంచి రక్షణ పొందేందుకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నరసింహ. నేను ఆల్రెడీ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ని. మనం మెయిన్గా ఇప్పుడు ఏమంటే ఈ వేసవి కాలంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్ ప్రజలు అనేది ఇప్పుడు ఏమంటే ఉష్ణోగ్రతలు చాలా పెరిగిపోయాయి అన్నమాట. మనకి ఇంత ముందులాగా లేవు. సో మనకు మార్నింగ్ 11 o'clock నుండి మధ్యాహ్నం 3 or 4 వరకు బయటికి వెళ్ళేవారు కానీ, పొలాల్లో పనిచేసేవారు కానీ ఎక్కడైనా కూడా వాళ్ళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మెయిన్గా ఏమంటే వాళ్ళు ఎప్పటికప్పుడు సరైన ఆహారం తీసుకుంటూ ఈ వాటర్ బాగా తాగాలండి. మెయిన్గా మనకు వాటర్ అనేది మినిమం అందరూ 2 లీటర్స్ 3 లీటర్స్ అది సరిపోదు. మనకు ఇంకా ఎక్కువనే తాగాలి. ఎందుకంటే జ్యూసులు కానీ ఇలా ఈ చల్లగా ఏదనిపిస్తే వాళ్ళు ఈ నీడలో ఎక్కువ ఉండాలని కోరుకుంటున్నాను. బయట వచ్చేవాళ్ళు కూడా మనకు ఈ గర్భిణీ స్త్రీలు అనేవాళ్ళు 8th month 9th monthలో కూడా వాళ్ళు బయటకు వచ్చి చూసుకోవడం, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటేనే బయటకు రావాలని కోరుకుంటున్నాను. ఇంకేమంటే ఏమంటే వాళ్ళు అర్లీ మార్నింగ్ వెళ్ళి చూసుకొని 9-10 అయితే మనకు ఆ టైంలో ఏమంత ఉష్ణోగ్రతలు లేవు. 11 తర్వాత మనం మరీ ఎక్కువైపోతున్నాయి. ఈ చిన్నపిల్లలు కూడా బయట ఇట్లా ఎక్కువ ఆడుకోకుండా ఇంట్లో ఉండాల్సిందిగా, ఎందుకంటే ఈ ఉష్ణోగ్రత ఆడుకొని ఈ వడదెబ్బ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మెయిన్ మనం బిలో 5 years వాళ్ళు అనమాట. మనకి బిలో 5 years వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా ఆడుకుంటారు కాబట్టి ఎక్కువ నీరసం అయిపోయి అట్లా. ఇంకా ఇంకోటి ఏమంటే మనకు
అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు అన్నమాట. అబౌవ్ 60 ఇయర్స్ వాళ్ళు 70 ఇయర్స్ వాళ్ళు పొలాల్లో పని చేసుకుంటా, సో వాళ్ళు కూడా మనకు ఎక్కువ నీరసం అయిపోయి అట్లుంటారు. సో వాళ్ళేమో మెయిన్లీ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా కొంచెం అవాయిడ్ చేయాల్సిన కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ వేసవి కాలంలో మరీ ఎక్కువ ఉన్నాయి ఉష్ణోగ్రతలు. సో వాళ్ళు పడితే మళ్ళీ ఆసుపత్రి వస్తుంది, ఇబ్బంది అనమాట. ఆ వయసులో మనం వాళ్ళు చేయాలన్నా కూడా. సో ఇలా నేను జాగ్రత్త తీసుకోవాలని కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో నూతనంగా పోస్ట్ పెయిడ్ స్టోర్ను ఘనంగా ప్రారంభించారు. ప్రజలకు కస్టమర్లకు అన్ని సేవలు ఒకే చోట అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ స్టోర్ను ప్రారంభించినట్లు జెడ్ఎం పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల డిస్ట్రిబ్యూటర్ మల్లికార్జున ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి స్టోర్ను ప్రారంభించారు. అనంతరం ఎయిర్టెల్ సిబ్బంది పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంగా మారిన నేపథ్యంలో కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ పోస్ట్ పెయిడ్ స్టోర్ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ స్టోర్లో పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్, డిటిహెచ్, బ్రాడ్బ్యాండ్ సేవలన్నీ ఒకే చోట అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కస్టమర్లు సులభంగా సేవలను పొందేలా ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టుకోండి, చేపట్టుకోండి. చెప్పి డిటిసి స్టార్ట్ క్లాస్ అయినా దాచుకుంటారు గట్టిగా. ఓకే, నంద్యాల జిల్లా పట్టణ ప్రజలకు శుభవార్త. నంద్యాల పట్టణంలో పోస్ట్ పెయిడ్ సేవలు తిరిగి మళ్ళీ ప్రారంభమైనాయి. పోస్ట్ పెయిడ్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగినది. నంద్యాలలో ప్రతి ఒక్క కస్టమర్కి ఎలాంటి సర్వీస్ కావాలన్నా ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, బ్రాడ్బ్యాండ్, డిటిహెచ్ ఏ సేవలైనా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రజలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వీస్ చేయడానికి ఇక్కడ స్టోర్ లాంచ్ చేయడం జరిగినది. సేవలు ఈ రోజు నుంచి అన్ని ఎయిర్టెల్కి సంబంధించిన అన్ని సేవలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. కస్టమర్ ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఎయిర్టెల్ స్టోర్ నంద్యాలలో ఓపెన్ చేశాము. ఇక్కడ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్, వైఫై ఏ రకమైన ఎయిర్టెల్ కి సంబంధించిన సర్వీసెస్ ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 లోపు వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు. నంద్యాల మండలం పుసులూరు గ్రామంలో భూమి కబ్జా వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. బాధితుల ఆరోపణల ప్రకారం దండే సురేష్ చెందిన సుమారు 2.25 ఎకరాల భూమిని పుసులూరు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. సర్వే నెంబర్ 32లో ఉన్న ఈ భూమిపై కంచె వేసి స్వాధీనం చేసుకోవడం తీవ్ర అన్యాయమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో బాధితులు మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు మరియు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కూడా కబ్జాదారుతో కుమ్మక్కై తమకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల వైఖరి వల్లే ఈ అక్రమాలు మరింత పెరుగుతున్నాయని వారు విమర్శించారు. ఈ సమావేశానికి హాజరైన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు రెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ బలిజ వంశీయులకు చెందిన భూమిని అక్రమంగా కబ్జా చేయడం అసహాయకరమని మండిపడ్డారు. మండల రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు మద్దతిస్తే మేం చూస్తూ మౌనంగా ఉంటామని అనుకుంటున్నారా? బలిజ వంశీయులకు అన్యాయం జరిగితే తీవ్రంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. గారు ఈ విధంగా రాయలసీమ నుంచి పలు ప్రాంతాల నుంచి
మా యొక్క సంఘీయునికి వచ్చేసి మేము ఇక్కడ అండగా నిలవడం జరిగింది ఈరోజు. సో దండే శేషయ్య ఆయన వారసులైనటువంటి మా యొక్క సంఘ సభ్యులు వీళ్ళు, RPF లో సభ్యత్వం తీసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. అయితే వీళ్ళకి ఈరోజు జరిగినటువంటి అన్యాయం, సూరజ్ గ్రాండ్ హోటల్ వాళ్ళ ముఖ్య రామసుబ్బారెడ్డి అనేటువంటి వాళ్ళు మొదట్లో లీజుకు అని చెప్పేసి వీళ్ళ యొక్క సర్వే నంబర్ 32కు చెందినటువంటి 2 ఎకరాల 23 సెంట్లను లీజుకు తీసుకుంటూ లీజు చెల్లిస్తూ 2018లో ఒక్కసారిగా ఆపివేయడం జరిగింది. దాని తర్వాత మాకు గుత్తకు తీసుకున్నటువంటి సొమ్మును చెల్లించాలన్నటువంటి అడిగినటువంటి పక్షంలో ఆయన చూపించినటువంటి తప్పుడు పత్రాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లతో వీళ్ళు వచ్చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిరంతరం పోరాటం చేస్తూ రెవెన్యూ ఆఫీసులు, MRO ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, PGRS మొత్తం తిరిగి విసిగి వేసారిపోయి చివరిగా ప్రయత్నంగా మా యొక్క సంఘం సభ్యులను వచ్చేసి సహాయం కోరడం జరిగింది. దానివల్ల మేము వచ్చేసి ఈ రోజు రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి బలిజ నాయకులందరూ కూడా ఈ రోజు నంద్యాల పట్టణానికి వచ్చి అతనికి వచ్చేసి అండగా నిలబడి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేస్తూ తక్షణమే వచ్చేసి ఈ యొక్క భూమిని తిరిగి వీళ్ళకు స్వాధీనం చెయ్యాలని చెప్పేసి మా యొక్క డిమాండ్ ఇది. సో మా యొక్క డిమాండ్ తక్షణమే అమలు చేయనటువంటి పక్షంలో చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. రాయలసీమ మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బలిజ కాపు తెలగ ఒంటర్లు ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు వీళ్ళు పడుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ కాపు తెలగ ఒంటర్లు చాలా మంది కూడా ఇదే రకంగా ఇబ్బందులకు గురవుతా ఉంటారు. వాళ్ళకు దిక్కు లేదు. రాజకీయ పార్టీలు వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ గా చూసి ఎలక్షన్ ముందర వచ్చేసి వాళ్ళు ప్రచార అస్త్రంగా మాత్రం వాడుకొని ఈ రోజు సమస్య అని చెప్పేసి మా వాళ్ళంటే వాళ్ళని వచ్చేసి పక్కదోవ పట్టించి దాని తర్వాత దాటివేత అనేటువంటి ఒక డ్రామా ఆడడం జరుగుతుంది. నేను నంద్యాలలో ఉంటాను. మా అబ్బగారి ఆస్తి అయినా దండగర్ శేషయ్య అయినా మా అబ్బగారి ఆస్తి మా నాన్నగారికి 5 మందికి వచ్చింది. దాన్ని ముఖ్యరా సూరజ్ హోటల్స్ వాళ్ళు దొంగ తప్పుడు డాక్యుమెంట్ చూపించుకొని దొంగ రిజిస్టర్ చేయించుకొని మా నాన్నగారు పోయి రిజిస్టర్ చేయకపోయినా చేసినారని చెప్పేసి రిజిస్టర్ పత్రాలు చూపించి మా ప్రాపర్టీని మాకు ఇవ్వకపోవడం జరుగుతుంది. మన లాస్ట్ గా MROను కూడా అప్రూవ్ అయితే MRO కూడా VROను పంపించి ఆ డాక్యుమెంట్ ఎవరైతే సాక్షిని వేసినారో ఆ సాక్షిని కూడా విచారించగా ఆ డాక్యుమెంట్ కు నాకు ఎటువంటి సంబంధము లేదు, వాళ్ళ 5 మంది వచ్చి రిజిస్టర్ చేయంగా నేను చూడలేదు, అది నా సంతకమే కాదని చెప్పడం జరిగింది. అది ఆ విషయం MRO మేడం గారు కూడా తెలుసు. మేము కోరుకుంటున్నది ఒకటే, ఒక కలెక్టర్ గారిని కానీ SP గారిని కానీ మేము రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ తెప్పించుకొని మా నాన్నగారు 3 బతికున్నారు, ఇంకా 5 మందిలో వాళ్ళ ఏలు ముద్రలు తీసుకొని ఫోరెన్సిక్ ఇక్కడికే పంపించి మాకు న్యాయం చేసి మా పొలం మాకు వాళ్ళ నుంచి ఇప్పించాలని కోరుకుంటున్నాం. మాది సూరజ్ గ్రాండ్, వాళ్ళు కూడా అదే ఊరే. అక్కడ ఉండేది మా అబ్బగారు ఆస్తి, శేషయ్య గారి ఆస్తి 2 ఎకరాల పొలము. మా 2 ఎకరాల పొలం మా నాన్నగారు 5 మందికి సంక్రమించింది. 40 సెంట్ల ప్రకారము వాళ్ళు రిజిస్టర్లో చేపించుకునేది 1 ఎకరా 3 సెంట్లు మాత్రమే. ఇంకా 70 సెంట్లు ఈ రోజుకి కూడా మా పేర్ల మీద ఆన్లైన్ లో ఉంది. వాళ్ళు దొంగ రిజిస్టర్ చేయించుకున్నారు. వాళ్ళు మీ నాన్న వాళ్ళు మాకు 5 మంది వచ్చి రిజిస్టర్ చేసి ఇచ్చినాము అంటున్నారు, కానీ మా నాన్న వాళ్ళు పోయి రిజిస్టర్ చేసి ఇవ్వలేదు. మేము అదే అంటున్నాం, మా నాన్న వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసి ఇచ్చింటే మీరు ఫోరెన్సిక్ రాని అడుగుతున్నాం మేము. వాళ్ళు రావట్లేదు, వాళ్ళు డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు పరపతి ఉంది, మేనేజ్ చేస్తున్నారు. మా దగ్గర లేదు. మా పెద్దాను అప్రూవ్ చేయనాం. మా పెద్దాను ఇప్పుడు ఈ రోజు మాకు న్యాయం చేయడానికి వచ్చినాడు. మాకు మా ప్రాపర్టీ మాకు ఇప్పియాలి. కలెక్టర్ మేడం గానీ SP గారు గానీ అది కొంచెం మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. లేని పక్షాన మా పెద్ద ఆయన ఎట్లా చెప్తే అట్లా మేము ధర్నాకైనా సరే పొలంలోకి పోయి కూర్చోనికైనా మేము సిద్ధంగా రెడీగా ఉన్నాం. నంద్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో 22వ వార్షికోత్సవ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులను ఆకట్టుకునేలా అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండుగ సాగాయి. ఈ మహోత్సవాన్ని శ్రీ భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, కళ్యాణోత్సవం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా సమాజ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయంలో 22వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం తమకు ఆనందంగా ఉందని తెలిపారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ వేడుకలు భక్తులు ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపగా ఆలయ భక్తులతో కిటకిటలాడింది. గోవిందా గోవిందా గోవిందా.
నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి 22వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ్ నగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి 22వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, నవకుంభారాధన, విశ్వసేన పూజ, అగ్ని ప్రతిష్ఠ, నవగ్రహ వినాయక హోమాలు మరియు సుదర్శన హోమము, ధన్వంతరి హోమము అనేక కార్యక్రమాలు చేయడం జరిగినది. తదుపరి 11 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా అనేక మంది భక్తుల మధ్యన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీనివాసనగర్, సంజీవనగర్ కూడా గ్రామోత్సవం జరుగును. కావున వీటిలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రేపు అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ జిల్లాలో ఉన్న ఏకైక అన్నమయ్య ఆలయంలో ఉదయం 7 గంటలకు స్వామివారికి పంచామృత విధాన అభిషేకము, ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన, 9 గంటల నుంచి అఖండ భజన ఏర్పాటు చేయడం అనేది ఈ అన్నమయ్య జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క దేవాలయానికి వచ్చి ఆ స్వామిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓం నమో వెంకటేశ్వరాయ. నంద్యాల జిల్లా గడివేముల్లో పద్మావతి అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త శ్రీనివాసులు ఆమెపై అనుమానం పెంచుకొని తరచూ వేధించేవాడని సమాచారం. వేధింపులు భరించలేక పద్మావతి కొంతకాలంగా పుట్టింట్లో ఉంటుంది. ఇటీవల గుండె నొప్పి అంటూ హాస్పిటల్లో చేరిన శ్రీనివాసులు భార్యను పిలిపించుకొని ఆ తర్వాత గడివేములకు తీసుకెళ్లాడు. అదే రాత్రి పద్మావతి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భర్త మరియు అతని తల్లి కలిసి ఉరివేసి చంపారని మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. మృతురాలి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు వెల్లడే అవకాశం ఉంది.
సార్ మాది భీంపాడు మా పిన్నిది మా చిన్న కూతురుది. భీంపాడు నుంచి గడవంలోకి ఇచ్చినాము. గడవంలో పెళ్లి చేసినాము. వాడు అనుమానంతో వేధించుకుంటూ కొట్టినాడు ఆ పాపను. కొట్టింటే దెబ్బలు తట్టుకోలేక మా పిన్ని కాడికి వచ్చింది. మా పిన్ని కాడికి వచ్చినాక మేము పోలీస్ ద్వారా ఆడ పెట్టుకున్నాము. వాడు 2 రోజుల తర్వాత మాట్లాడి చేద్దామంటే గుండె నొప్పి వచ్చిందని హాస్పిటల్లో చేరి పాపకు ఫోన్ చేసింటే చూసి వచ్చానని పోయింది. పోయినాక ఆ నుంచి అట్నే తోలుకొని పోయినారు. తోలుకుపోయి రాత్రి ఊరేసి చంపినారు సార్. ఎస్ఐ గారిని అడిగితే మేము రాత్రి మీ పాపనే ఊరేసుకుంది, లోపల గడ పెట్టుకునేది, ఏమన్నా ప్రాణం ఉందేమో అని మేము పగలదెంగి చూసినాము, అప్పటికే చనిపోయింది అని చెప్పినాడు. రాత్రి ఊరేసుకుంటే పొద్దునకి ప్రాణం ఎట్లుంటుంది సార్, ఎట్లా మీరు చెప్తున్నారని నేను ఎస్ఐ గారిని అడిగినాను. ఆయన లేదా మా పోలీసులు దగ్గరుండి పల్లెగినారు, వాళ్ళు అదేం లేదు మీ పాపని ఊరేసుకుంది అని చెప్పినారు సార్. మాకు వాళ్ళ అమ్మ మీద వాళ్ళ భర్త మీద అనుమానం ఉంది సార్. పోలీసులు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సార్ మాది పాపది భీంపాడు. మేము కోయిలో గడ్యాంలకు ఇచ్చి వివాహం చేసినాం ఆ పాపను. తర్వాత వాడు తాగుతూ ఉండేవాడు, మాకు తెలియదు. తాగుతూ రోజు పాపను వేధించి చాలాసార్లు 2-3 సార్లు పంచాయతీ కూడా జరిగింది పెద్ద మనుషుల తరఫున. లాస్ట్కు వాడు మా మాట వినకుండా ఆ పాపను వేధించడం వల్ల, కొట్టడం వల్ల సావుతో భయపడి వాళ్ళ పుట్టింటికి చేరుకున్న తర్వాత మాకు ఫోన్ చేసింది. మేము అక్కడ నుంచి కోయిలకుంట స్టేషన్కి పాపను తీసుకొచ్చి వానికి ఫోన్ చేయించి కోయిలకుంట స్టేషన్ కూడా మాట్లాడతామని చెప్పినాము. మేము స్టేషన్కి రాను, ఎవరికి రాను, ఎక్కడానని చెప్పినాడు అప్పుడు. సరే నీకు రాకపోతే నీ ఇష్టం, నీ వాడే ఉండు, ఆవేశం తగ్గినాక మాట్లాడదాంలే అని కూడా చెప్పినాము. ఆ తర్వాత ఆ పిల్లోడు నాకు గుండె నొప్పి వచ్చిందని చెప్పి ఊరికే నటన చేసి హాస్పిటల్లో పోయి జాయిన్ అయినాడు. అక్కడ డాక్టర్లు చెకప్ చేయించుకున్నాడు, ఏం లేదని చెప్పినారు. చెప్పిన తర్వాత కూడా ఆ పిల్లోడు నాకు బాగలేదని చెప్పి వాళ్ళ తమ్మునితో పెద్దమ్మ కొడుకుతో ఫోన్ చేపించి ఆ పాపను హాస్పిటల్కి పిల్లంపుకున్న తర్వాత అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ డిశ్చార్జ్ ఇచ్చేసినారు, వానికి ఏం లేదని. డిశ్చార్జ్ ఇచ్చినాక ఊరికి పోదామని అని చెప్పి ఆ పాపను నమ్మించి వాళ్ళ అమ్మకు తెలియకుండా బస్సు ఎక్కించి తోలుకుపోయినారు. రాత్రికి మాత్రం ఊరేసి చంపినారు ఆ పాపను. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ ఆ పిల్లోడే చేసినాడు ఆ పని. ప్రభుత్వం తరఫున వాళ్ళకు విచారణ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, డిపార్ట్మెంట్ను కోరుతున్నాం. నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షౌరాన్ ఆదేశాల మేరకు నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ నందు విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ కె నాగరాజు గారి పదవి విరమణ వీడ్కోలు సమావేశం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పీ ఎం జావళి అల్ఫోన్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు నిరుపమానమైన సేవలు అందించిన నాగరాజు గారు నేడు పదవి విరమణ పొందడం అభినందనీయమన్నారు. 1989 బ్యాచ్కి చెందిన నాగరాజు పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. తన విధి నిర్వహణలో చూపిన అంకిత భావంతో హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ స్థాయి నుండి ఎదుగుతూ నేడు సబ్ ఇన్స్పెక్టర్ హోదాలో పదవి విరమణ పొందడం గర్వకారణమని తెలిపారు. సార్ నేను ఇక్కడ చిన్న ఉన్నతులకు అధికారులకు అందరికీ నాకు నమస్కారాలు. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ మా 89లో చేరినప్పుడు ఇప్పటికి చాలా తేడాగా ఉంది. అప్పటికి ఇప్పటికి అప్పుడు మేము పెన్నులతో రాసుకుంటుంటే ఎఫ్ఐఆర్ ఇస్తుంటే అట్లాంటి ఇప్పుడు కంప్యూటర్లు వచ్చినాయి, చాలా డెవలప్ అయింది. అదేవిధంగా మా పద్ధతులు, ఆఫీసర్ల పద్ధతులు అన్నీ వేరియేషన్గా మారిపోయినాయి. ఇప్పుడు అందరూ బాగా గుడ్ పర్ఫార్మెన్స్తో చేస్తున్నారు. ఆఫీసర్లకు మాకు ఎలాంటి భేదాలు లేకుండా, ఎలాంటి ఇది కాంప్రమైజ్ లేకుండా బాగా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నాము. కాబట్టి
మాకు ఈ యొక్క మన గవర్నమెంట్ తరఫున మాకు మేము గవర్నమెంట్కు మేము ఎంతో రుణపడి ఉంటాము. నేను సక్సెస్ఫుల్గా 37 ఏళ్ళు ఇక్కడ సర్వీస్ పూర్తి చేసుకున్నాను కాబట్టి నేను గవర్నమెంట్ నాకు రావాల్సిన పెన్షన్ ఈవేళ నాకు తొందరగా వచ్చేలాగా చూడమని కోరుతున్నాను. ఇక్కడ చేరిన అందరికీ, బంధుమిత్రులకు, ప్రెస్ అభిమానులకు, మా ఆఫీసర్లకు మా యొక్క కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకున్నాను. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.